సో గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వెల్కమ్ టు సచివాలయం లైవ్ క్లాసెస్. సో క్లియర్ గా వినిపిస్తుందా అండి? ఎవ్రీథింగ్ క్లియర్? ఫాస్ట్ గా లైవ్ కి రావాలి అందరూ కూడా. సో లైవ్ కి ఫాస్ట్ గా రావాలి. వెరీ గుడ్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి. సో ఈ రోజు మనం ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రాథమిక హక్కులు అంటే మనకేంటి? ఇంగ్లీష్ లో ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారత రాజ్యాంగంలో ఏ అధికరణ నుండి ఏ అధికరణ వరకు మరియు ఏ పార్ట్ లో చేర్చడం జరిగింది. సో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35, 12వ ఆర్టికల్ నుంచి 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని మనకి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అసలు హక్కులు అంటే ఏమిటి, ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి అంటే, అసలు ప్రాథమిక హక్కులు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక మనిషి సమాజంలో గౌరవంగా బతకాలి అంటే, హుందాగా బతకాలి అంటే ఖచ్చితంగా అతనికి కామన్ గా కొన్ని హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ హక్కుల్ని ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఎందుకు ఫండమెంటల్ రైట్స్? ఈ యొక్క ప్రాథమిక హక్కులు, ప్రాథమిక అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి సజావుగా జీవించడానికి, గౌరవప్రదంగా జీవించడానికి, హూందాగా జీవించడానికి యొక్క సమాజంలో అతనికి కొన్ని హక్కులు అనేటువంటివి కల్పించాల్సిన అవసరం ఉంది. సో తద్వారా రాజ్యాంగం అనేది నేరుగా ప్రజలకి ఈ యొక్క హక్కుల్ని కల్పిస్తూ ప్రొవిజన్స్ అనేవి భారత రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూడండి, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫ్రమ్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు, అంటే ఆర్టికల్ 12 నుంచి దాదాపుగా 35 ఆర్టికల్ వరకు మనకి ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి చర్చించడం జరిగింది. మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఈ రోజు అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ప్రాథమిక హక్కులు అనేటివి ఎన్ని ఉన్నాయి, తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల ఏ ప్రాథమిక హక్కును తీసేయడం జరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి ఈ యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే 26 జనవరి 1950లో అమలైందో భారత రాజ్యాంగం, ఆ సమయంలో 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవండి. ఆ సమయంలో 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అంటే 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. సో 7 ప్రాథమిక హక్కులు కాస్త ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నట్టయితే 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రెసెంట్ డే ఈ రోజు వచ్చేసి మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఆ 6 ఏమిటంటే ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, మరి 7వది ఏంటి సార్ అంటే, మనకి రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు అధికరణం 31తో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఆస్తి హక్కు అనేది అధికరణం 31వ అధికరణలో ఆస్తి హక్కు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆస్తి హక్కుతో ఈ యొక్క కొన్ని ఇష్యూస్ రావడం వల్ల, సుప్రీంకోర్టుకి మరియు పార్లమెంట్ కి కొన్ని ఇష్యూస్ రావడం వల్ల చాలా కేసెస్ అనేవి జరగడం జరిగింది. అవేమిటి అంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, తర్వాత సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, తర్వాత ఐసి గోలక్నాథ్ కేసు, తర్వాత కేశవానంద్ భారతి కేసు. సో ఇలాంటి కేసులు ఎప్పుడైతే ఉత్పన్నమయ్యాయో ఈ సందర్భంలో ఆస్తి హక్కు అనేది ఒక పౌరుడికి హక్కుగా, ప్రాథమిక హక్కుగా కల్పించకూడదు అని చెప్పేసి 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆర్టికల్ 31ని డిలీట్ చేసి ఆ యొక్క ఆస్తి హక్కు అనేది 300 ఏ అధికరణలో చేర్చడం జరిగింది. సో 300 అధికరణ ఏలో చేరిస్తే దాన్ని లీగల్ రైట్ అంటాం. లీగల్ రైట్ అంటే జన్మతః మనకేమీ రాదు, ఏదైనా మనం కోర్టులో కేసు వేసి ఫైల్ చేసుకోవడం అనమాట. సో క్లియర్ గా ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటే మీనింగ్ ఏమిటి అంటే, ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ అంటే 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయన్నమాట. 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయన్నమాట. సో ఈ 6 ప్రాథమిక హక్కుల్లో మనం చూసినట్టయితే రైట్ టు ఈక్వాలిటీ, అంటే తెలుగులో సమానత్వ హక్కు అంటాం. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఎన్ని ఆర్టికల్స్ నుంచి డిస్కస్ చేయడం జరిగింది అంటే 14, 15, 16, 17, 18, అంటే దాదాపుగా 5 ఆర్టికల్స్ లో మనకి సమానత్వ హక్కు గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛా హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనమాట. సో అది వచ్చేసి 19 నుంచి 22 ఆర్టికల్ వరకు. అదేవిధంగా రైట్ ఎగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే ఒక వ్యక్తి యొక్క శ్రమ దోపిడీ లేదంటే ఒక వ్యక్తిని దోపిడీ చేసుకోవడం కూడా దానికి వ్యతిరేకమైనటువంటి హక్కు అనమాట. సో ఒక వ్యక్తి యొక్క శ్రమను దోచుకోవడం కూడా
మనకి ప్రాథమిక హక్కులు దోచుకోకుండా ఉండాలి అన్నమాట. దోచుకోకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి యొక్క శ్రమ అనేది గౌరవప్రదంగా అతను గౌరవించాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి యొక్క శ్రమని దోచుకోకూడదు. ఎగెయినెస్ట్ అన్నారండి. ఎగెయినెస్ట్ అన్నారు. సో ఆ ఆర్టికల్స్ వచ్చేసి 23 నుంచి 24 డిస్కస్ చేయడం జరిగింది. అదే విధంగా మతపరమైనటువంటి హక్కులు మనకి 25 నుంచి 28 వరకు డిస్కస్ చేయడం జరిగింది. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే విద్య మరియు సాంస్కృతిక హక్కులు వచ్చేసి ఆర్టికల్ 29, 30 గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదే విధంగా రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇక్కడ రెమెడీ అంటే మనకేంటంటే పరిహారం అని మీనింగ్ అన్నమాట. పరిహారం. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏవైతే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతుందో ఈ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు అనేది మనకు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగడం వల్ల పరిహారం అనేది మనకు ఏదో ఒక విధంగా చేయడం జరుగుతుంది. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఈ యొక్క ఆర్టికల్ ని అంబేద్కర్ గారు ద వెరీ రైట్ సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పేర్కొనడం జరిగింది. ద వెరీ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రైట్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అది ఆర్టికల్ 32 అని చెప్పాలన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు? సో ఇక్కడ వరకు అర్థమైందా అండి? సో వాయిస్ క్లియర్ గా అనిపిస్తుందా? కొంతమంది వాయిస్ రావట్లేదు అంటున్నారు. సో అప్ టు హియర్ క్లియర్ అండి? ఎస్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందా? సో రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ గురించి అడుగుతున్నారు. ఒకవేళ మనకి సమానత్వ హక్కు కానివ్వండి, పైన పేర్కొన్నటువంటి ఎటువంటి హక్కులైనా కూడా మనకి భంగం కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? హక్కులు భంగం కలిగాయి అంటే మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక హక్కులు మనకు పొందలేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థియేటర్కి వెళ్ళాం, మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు మనల్ని కేవలం ఈ కులం వాడివి అని చెప్పేసి లేదంటే ఈ మతం వాడివి అని చెప్పేసి మనం రానియకుండా ఉన్నారనుకోండి, అక్కడ కుల వివక్షత అనేది చూపిస్తున్నారు. అంటే మన ప్రాథమిక హక్కుల్లో మన హక్కుకు భంగం కలిగింది. ఈ కాంటెక్స్ట్ లో మనం సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ వివక్షత మనకు జరిగింది కాబట్టి మనకు పరిహారం ప్రకారంగా అవి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనమాట. క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాథమిక హక్కులు దాని యొక్క గుణగణాలు తెలుసుకుందాం. ప్రాథమిక హక్కుల గురించి గుణగణాలు తెలుసుకుందాం. సో ఫీచర్స్ అంటే గుణగణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. మీకు ఇక్కడ చూసినట్టయితే జస్టిషబుల్ అని ఉంది. జస్టిషబుల్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఒకవేళ మనకి ఎటువంటి ప్రాథమిక హక్కుకి భంగం కలిగినా కూడా, నష్టం జరిగినా కూడా ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది మనకి న్యాయ వ్యవస్థ అనేది మనకు కలిగినటువంటి అన్యాయానికి వారు పరిహారంగా న్యాయం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే జస్టిషబుల్ అంటే మీనింగ్ అది. జస్టిషబుల్ అంటే మనకి ఏదైనా నష్టం జరిగితే న్యాయం చేయడానికి ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. అదే విధంగా మనకు ప్రాథమిక హక్కులు అనేది యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. యుఎస్ఏలో ప్రాథమిక హక్కులకి ఏమంటాము? బిల్ ఆఫ్ రైట్స్ అంటామండి. తర్వాత మనకి దే ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రతి ఒక్కరికి 100% రైట్ కాదనమాట. 100% రైట్ కాదు. దాని మీనింగ్ ఏంటంటే మనకి హక్కులు ఇచ్చారు కదా అని చెప్పేసి మనకు నచ్చినట్టుగా పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు. బట్ క్వాలిఫైడ్ అంటే
అంటే కొన్ని సందర్భాల్లో వాటికి రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోరుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని సమాజంలో తిడుతూ పోతే అది ఎంతవరకు సమంజసం? ఎదుటివారి మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి సో ప్రతి ఒక్క ప్రాథమిక హక్కు పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా దే ఆర్ నాట్ పర్మనెంట్, అంటే ప్రాథమిక హక్కులు అనేవి ఖచ్చితంగా పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మనకి రీసెంట్ గా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాం. మనకి జస్టిస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ద ఫేమస్ ఆధార్ కేసు అంటాం. రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అన్నారు. రీసెంట్ గా కేరళ హైకోర్టు అనేది రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ వినియోగించుకోవడం కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఈ యొక్క హైకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. అంటే ఈ సందర్భాల్లో ప్రాథమిక హక్కులు అనేవి పర్మనెంట్ కాదు, అవి మారుతూ ఉంటాయి కాలక్రమేణా. అదే విధంగా ప్రాథమిక హక్కులు అనేటువంటివి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఇంపోజ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. సస్పెన్షన్ అంటేనే తాత్కాలికం అనమాట. సో ప్రాథమిక హక్కులు అన్ని సస్పెండ్ చేయొచ్చు, కానీ ఏ ఆర్టికల్ సస్పెండ్ చేయలేము అంటే అధికరణ 20 మరియు 21 తప్ప, ఈ 2 అధికరణలు తప్ప మిగతా అన్ని ఫండమెంటల్ రైట్స్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేయవచ్చు. ఈ యొక్క అంశాన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి క్యాన్సిల్ చేయొచ్చు ఎమర్జెన్సీ టైంలో అనేటువంటి అంశాన్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే జర్మనీ. మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, జర్మనీ నుంచి ఈ విధమైనటువంటి అంశం తీసుకున్నాం. తర్వాత సార్ ప్రాథమిక హక్కులు అన్నారు, బాగానే ఉంది. భారతదేశంలో నివసించే వారందరికీనా లేదంటే కేవలం పౌరులకేనా, మరి ఫారినర్స్ కి ఎటువంటి హక్కులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి చర్చిద్దామండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారతదేశ పౌరులకి కొన్ని ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకంగా భారతదేశ పౌరులకి ఇచ్చినటువంటి హక్కులు ఏమిటి, అదే విధంగా పౌరులకి మరియు విదేశీయులకి ఇద్దరికి కలిపి ఇచ్చినటువంటి హక్కులు ఏమిటి. మనం ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా రైట్స్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్, అంటే కేవలం పౌరులకు మాత్రం కలిగేటువంటి హక్కులు ఏమిటంటే అధికరణ 15, అధికరణ 16, 19, 29, 30. ఈ అధికరణలు అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను, టెన్షన్ పడద్దు. ఫస్ట్ థింగ్, సో పౌరులకి మరియు విదేశీయులకి ఇద్దరికి కూడా వర్తించేటువంటి హక్కులు ఏమిటంటే 14 అంటే సమానత్వ హక్కు, 20 అంటే మనకి ఇక్కడ 3 ప్రొవిజన్స్ ఉంటాయి, అవి చెప్తాను. 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. 23 ఏమిటంటే మనకి ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే మనిషి యొక్క శ్రమను దోచుకోవడం గురించి. 25, 27, 28 ఈ 3 కూడా మతపరమైనటువంటి హక్కులు అన్నమాట. ఈ హక్కులు అనేటువంటివి ఫారినర్స్ కూడా కల్పించడం జరుగుతుంది. ఫారినర్స్ కి అధికరణ 15 కింద అంటే డిస్క్రిమినేషన్ అనేటువంటిది, రైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ అనేది వీరికి చెందదు. అదేవిధంగా 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విదేశీయులకు ఇవ్వలేము. అదేవిధంగా 19 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాం, అది విదేశీయులకు ఇవ్వలేదన్నమాట. అంటే కేవలం భారతీయులకు ఇచ్చినటువంటివి పైన పేర్కొన్నటువంటి 5 అధికరణలు, 5 అధికరణలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కేవలం భారతీయులకు మాత్రమే వర్తించడం జరుగుతుంది. నౌ 12వ ఆర్టికల్ నుంచి, నేను ఆల్రెడీ చెప్పిన 12వ ఆర్టికల్ నుంచి 35వ అధికరణ వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ అన్నాను. 12వ ఆర్టికల్ ఏమిటి అంటే మీకు 14 నుంచి 24 ఆర్టికల్స్ చెప్పిన తర్వాత మీకు 12వ ఆర్టికల్ చెప్తానండి. అప్పటి వరకు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 14 నుంచి ప్రతి ఒక్క ఆర్టికల్లో స్టేట్ అనేటువంటి ఒక పదం వస్తుంది. ద స్టేట్ షెల్ మేక్ ఎనీ లాస్ ఆర్ ద స్టేట్ షెల్ ఎండేవర్. ద స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ అంటే ఏంటంటే రాజ్యము అని అర్థం. రాజ్యము, స్టేట్ అంటే రాష్ట్రము కాదండి, రాజ్యము అంటే ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టేట్ అంటే మీనింగ్ ఏమిటి అని 12వ అధికరణం చెప్తుంది. స్టేట్ అంటే అది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ కూడా అవ్వచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అసెంబ్లీ అవ్వచ్చు, అదేవిధంగా లోకల్ అథారిటీస్ అయినటువంటి మున్సిపాలిటీస్, పంచాయత్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, ఈ ట్రస్ట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ సంస్థలైనటువంటి ఎల్ఐసి కానివ్వండి, ఓఎన్జీసీ కానివ్వండి, సేల్ అంటే ఇవన్నీ కూడా రాజ్యం అనేటువంటి డెఫినేషన్ కిందికి వస్తాయి. వస్తాయని చెప్పడం జరుగుతుంది. మీకు డౌట్ రాదు, సార్ ఫండమెంటల్ రైట్స్ అంతా బాగానే ఉంది కదా, ఒకవేళ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ ఏదైనా ఒక చట్టం అనేది పార్లమెంట్ చేసింది అంటే ఈ సందర్భంలో ఏం జరుగుతుంది, అదొక క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే ప్రాథమిక హక్కులు ఇచ్చారు మనకి,
రైట్ టు ఈక్వాలిటీ అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని, తర్వాత మనకి యొక్క రిలీజియస్ రైట్స్ అని, కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్, ఇలా ప్రాథమిక హక్కులు చాలా ఇచ్చారు మనకి. అంటే చెప్పుకోవడం ఆరనే చెప్తాం, ఇన్ డీటెయిల్ గా వెళ్తే మనకి చాలా హక్కులు ఉంటాయి అనమాట. సో ఈ హక్కులు అన్నిటికీ లేదంటే ఏదో ఒక హక్కుకి భంగం కలిగించే విధంగా ఏదైనా ఒక చట్టం చేస్తే పార్లమెంట్ అనేది, ఎందుకంటే పార్లమెంట్ కి మాత్రమే హక్కు ఉంది ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ఏదైనా మాడిఫై చేయాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అండర్ యూనియన్ గవర్నమెంట్, దట్ ఈస్ పార్లమెంట్. సో ఈ సందర్భంలో పార్లమెంట్ అనేది ఏదైనా ఒక చట్టం చేసింది అనుకోండి, ఈ యొక్క మీ యొక్క ప్రాథమిక హక్కులకి, మన యొక్క ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగే విధంగా ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, సుప్రీంకోర్టు అనేది విచారిస్తుంది అనమాట. ఎస్, పార్లమెంట్ చేసిన చట్టం అనేది ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తుందా లేదా. ఒకవేళ ఉల్లంఘిస్తుంది అని దాని యొక్క పరిశీలనలో తెలిసిందనుకోండి, పార్లమెంట్ చేసినటువంటి చట్టం అనేది కొట్టివేయడం జరుగుతుంది. అది టెంపరీగా చేసినా కొట్టేస్తుంది, పర్మనెంట్ గా చేసినా కూడా కొట్టేస్తుంది అనమాట. ఆర్టికల్ 13లో అదే మనం మాట్లాడుకుంటాం. చూడండి, ఆర్టికల్ 13లో ఏం మాట్లాడుకుంటాం, ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ with or in derogation of any of the fundamental rights shall be void. అంటే ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగిస్తూ ఏదైనా చట్టం అనేది చేశారు అంటే అది చెల్లదు. సో పర్మనెంట్ లాస్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా అది చెల్లదు, కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ చేసినా చెల్లదు. ఒకవేళ ఆర్డినెన్సెస్ పాస్ చేశారు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కానివ్వండి, ఆర్డినెన్సెస్ పాస్ చేసే అధికారం ఉంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 123, the president of India can issue the ordinance when there is no session of the పార్లమెంట్ ఉభయ సభలు కూడా సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా అర్జెంట్ మ్యాటర్స్ లో చట్టం చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ పాస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆర్డినెన్స్ అనేది కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది అంటే సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే అధికరణ 13 మనకేం చెప్తుంది, ఏదైనా చట్టం అనేది ఎవరు చేసినప్పటికీ కూడా ఆ చట్టం ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరుగుతుంది అంటే ఆ చట్టం అనేది సుప్రీంకోర్టు ద్వారా కొట్టివేయబడుతుంది. ఇక్కడి వరకు అర్థమైందా అండి? ఇక్కడి వరకు అర్థమైందా అండి? సి ఎస్, వెరీ గుడ్ అండి. డెరిగేషన్ అంటే అవహేళన చేస్తూ, ప్రాథమిక హక్కులకి అవహేళన చేస్తూ, లేదంటే ప్రాథమిక హక్కుల్ని ఏదైనా ఉల్లంఘన చేస్తూ చట్టం చేసింది అంటే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు అనేది ఆ చట్టం అనేది చెల్లకుండా చేస్తుంది. అంటే ఆ చట్టం అనేది ఎస్, వాయిడ్ మీన్స్ అంటే ఖాళీ. ఆ వాయిడ్ అంటే ఖాళీ అనమాట. నల్లిఫైడ్ అంటాం, నల్లిఫైడ్ ఆర్ వాయిడ్ అంటాం. నల్ అండ్ వాయిడ్ అంటే జీరో అనమాట. నల్ అండ్ వాయిడ్ అంటే జీరో. జీరో అంటే మీనింగ్ ఏంటి, నో వాల్యూ కదా. సో ఆ చట్టానికి వాల్యూ లేదని చెప్పడం జరుగుతుంది అనమాట. సో డెరిగేషన్ అంటే అవహేళన చేస్తూ ఎస్. మౌనిక డూ యూ అండర్స్టాండ్? సో అందరికి క్లియర్ అండి. సో ఇప్పుడు నేను అధికరణ 14 నుంచి మిగతావి డిస్కస్ చేస్తానండి. వెరీ గుడ్. సో ఇప్పుడు 14 నుంచి డిస్కస్ చేసేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను 12వ ఆర్టికల్ ఏం చెప్పానంటే, స్టేట్ అంటే రాజ్యం అంటే ఏమిటి అని డిఫైన్ చేశాను. 13 ఏమిటంటే ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన చేస్తూ ఏదైనా చట్టం చేశారు అంటే అది చెల్లదు అని ఎవరు చెప్తారు? సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. నౌ సి, సమానత్వ హక్కు. ఈ యొక్క సమానత్వ హక్కు గురించి మనం ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు డిస్కస్ చేస్తామండి? 14 నుంచి 18వ అధికరణ వరకు సమానత్వ హక్కు పరమైనటువంటి అధికరణలు, ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సమానత్వ హక్కు రాజ్యాంగంలో దాదాపుగా 5 ఆర్టికల్స్ లో పేర్కొనబడి ఉంది. 5 ఆర్టికల్స్ ఏమేమిటి అంటే, ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ,
రైట్ టు ఈక్వాలిటీ. తర్వాత ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్నమాట. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే మనకి ఆర్టికల్ 14లో 2 ప్రొవిజన్స్ ఉంటాయండి. ప్రొవిజన్ ఏ, ప్రొవిజన్ బి. 2 ప్రొవిజన్స్ ఏంటంటే ఆర్టికల్ 14లో ఒకటి వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, రెండోది వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా, సారీ రైట్ టు ఈక్వాలిటీ అన్న ఈక్వాలిటీ బిఫోర్ లా అన్న ఒకటండి. రెండో ప్రొవిజన్ వచ్చేసి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. దీని మీనింగ్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ మీనింగ్ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. అది ఏమిటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నర్ ఆఫ్ ద స్టేట్ వీరిద్దరికీ కూడా మినహాయింపు అనేది ఉంది. ఎందుకు ఉందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక వ్యక్తి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, ఆయన ఆఫీస్లో ఉండి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ఆయన పైన ఎటువంటి కేసెస్ అనేవి ఫైల్ చేయకూడదు. ఒకవేళ చేసినప్పటికీ ఏదైనా ప్రొసీడింగ్స్ అనేవి చేయకూడదు. కోర్టులకు రమ్మని, ఆ కోర్టులకు హాజరు కావమని పిలవకూడదు. ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానివ్వండి, సివిల్ ప్రొసీడింగ్స్ కానివ్వండి, ఆస్తి పరంగా ఎటువంటి ఏవైనా విభేదాలు ఉన్నా లేదంటే క్రిమినల్ చర్యలు ఏదైనా తీసుకోవాలన్నా ఎట్టి పరిస్థితుల్లో వీరిద్దరిపై తీసుకోకూడదు. సో వీరిద్దరికి కూడా ఎక్సెప్షన్ కేసు ఉంది. రిమైనింగ్ వారందరూ అట్ ద సేమ్ టైం ఇంకొకరు ఉంటారండి. వారెవరుంటే భారతదేశానికి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని భారతీయులతో సమానంగా చూడము. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ రూల్ ఆఫ్ లా అని చెప్పాను కదా. రూల్ ఆఫ్ లా అంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 14లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రూల్ ఆఫ్ లా అంటే మీనింగ్ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే. ఇక్కడ ఆర్టికల్ 14లో 2 ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానమే. రెండోది వచ్చేసి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. మరి రైట్ టు ఈక్వాలిటీలో ఎవరైతే భారతదేశానికి అక్రమంగా వలస వస్తారో, అక్రమ వలసదారులు అండి, అక్రమ వలసదారులు అంటే లీగల్ గా వస్తే పర్వాలేదు, కానీ అక్రమంగా భారతదేశంలోకి వచ్చి భారతీయులతో సమానంగా వారికి చట్టాలు వర్తించడం జరుగుతుందా అంటే జరగదు అని చెప్పాలన్నమాట. సో ఇది రైట్ టు ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానమే. అక్కడ ఒక ప్రొవిజన్, ఒక మీనింగ్ ఉంటుందండి, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆల్ ద పీపుల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని ఉంటుంది. షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ బిఫోర్ లా. చట్టం ముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానంగా చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ అనేది 14 ఆర్టికల్ అనేది ఫారినర్స్ కూడా వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలే కదా, దే ఆర్ ఆల్సో పీపుల్స్ కి సిటిజన్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. పీపుల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫారినర్స్, అందరూ. సిటిజన్స్ అంటే కేవలం భారతదేశ పౌరులు మాత్రమే. ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే చట్టం అనేది అందరినీ సమానంగా చూస్తుంది. ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి, చట్టం ముందు అందరూ సమానమే. రెండో ప్రొవిజన్ ఏంటి, చట్టం అనేది అందరినీ సమానంగా చూస్తుంది. చట్టం అనేది అందరినీ ఏ విధంగా సమానంగా చూస్తుంది సార్ అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. చట్టం అనేది అందరినీ సమానంగా చూస్తుంది అంటే లైక్ పీపుల్ ట్రీటెడ్ ఎస్ లైక్, అంటే సిమిలర్ పీపుల్ ట్రీటెడ్ సిమిలర్లీ, డిఫరెంట్ పీపుల్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ పీపుల్ ట్రీటెడ్ సిమిలర్లీ, డిఫరెంట్ పీపుల్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. దీని మీనింగ్ ఏమిటంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ అయితే అతను మెట్లు ఎక్కలేడు అనమాట. అతను మెట్లు ఎక్కలేని సందర్భంలో లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్డా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి, సో అడ్డా ఇన్స్టిట్యూట్ అనేది ఒక 3rd ఫ్లోర్ లో ఉంది అనుకోండి. 3rd ఫ్లోర్ లో ఉంది. 3rd ఫ్లోర్ కి మనకి లిఫ్ట్ ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి. లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. అడ్డా స్టూడెంట్స్ అందరినీ కూడా స్టెప్స్ మీద రావాల్సిందిగా అక్కడ ఒక నోటీస్ అనేది అంటించడం జరిగింది. ఎక్కడ, లిఫ్ట్ దగ్గర. అడ్డా స్టూడెంట్స్ కెనాట్ యూజ్ లిఫ్ట్, గో త్రూ స్టెప్స్ అని ఉంటుంది. యూజ్ స్టెప్స్ అని, మెట్ల ద్వారా వెళ్ళాలి అని చెప్తుంది. అంటే ఆ చేసిన చట్టం అనేది ఎవరికి, అడ్డా స్టూడెంట్స్ అందరికీ కూడా. కానీ ఇక్కడ అడ్డా స్టూడెంట్స్ లో ఒక వ్యక్తి ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి కూడా మెట్ల మించి రమ్మని చెప్పడానికి ఎంతవరకు సమంజసం అంటే హీఈస్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేయాలి. సో ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ కాబట్టి ఆ వ్యక్తికి మనం లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో సార్ అందరూ సమానమే కదా స్టూడెంట్స్ అందరూ, అతనికి ఎందుకు లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, మాకెందుకు చేయట్లేదంటే హీఈస్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై చట్టం అనేది అంటే అతనికి ఉన్నటువంటి సౌలభ్యం అనేది కొంత డిఫరెంట్ గా కల్పించడం జరుగుతుంది. ఇది 14వ అధికరణ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రభుత్వం అనేది వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ,
అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రదేశాల ప్రకారంగా ఎవరిని కూడా వివక్షత చూపించకూడదు అని చెప్తుంది. అది అందరికీ తెలిసిన కామన్ అనమాట. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. అదే విధంగా ఆర్టికల్ 15 మనం చూసినట్టయితే స్లైడ్స్ అనేవి కొంతమంది తెలుగులో అడుగుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్ లో అడుగుతున్నారండి. ఏం చేయమంటారు నన్ను? యూ టెల్ మీ వాట్ ఐ హావ్ టు డూ. సో ఇప్పుడు లైవ్ లో 55 మెంబర్స్ ఉన్నారండి. లైవ్ లో 55 మెంబర్స్ ఉన్నారు. యు ఆల్ టెల్ మీ విచ్ లాంగ్వేజ్ యూ వాంట్. తెలుగులో చెప్తానండి, తెలుగులో చెప్తాను. పీపీటీ అనేది ఇంగ్లీష్ లో కావాలా, తెలుగులో కావాలా? మీకోసం స్పెషల్ గా తెలుగులో చేశాను నేను. వెరీ గుడ్, ఐ విల్ ఫాలో దిస్. ఇంగ్లీష్ లో స్లైడ్స్ కావాలి మీకు, అంతే కదా? ఎస్, డెఫినెట్లీ ఐ విల్ ఫాలో దిస్. ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కావాలి, అంతే కదా? పీపీటీ ఇంగ్లీష్, ఎక్స్ప్లెనేషన్ తెలుగు అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. పీపీటీ ఇంగ్లీష్, ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఎస్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. వెరీ గుడ్. నేను ఫస్ట్ క్లాస్ అలా చేస్తే మీరు అందరు తెలుగు అడిగారని చెప్పేసి నేను కష్టపడి మీకోసం తెలుగులో పెట్టానండి. వెరీ గుడ్, డెఫినెట్లీ. సో నెక్స్ట్ క్లాస్ నుంచి అదే చేస్తాను, ఓకేనా? సో ఈ రోజు వరకు ఓకేనా? పర్వాలేదు కదా? అందుకే అండి కొన్ని ప్రొవిజన్స్ నేను మీకు మాటల్లో చెప్తున్నాను. మాటలు రైట్ టు ఈక్వాలిటీ, దాంట్లో ఎన్ని ప్రొవిజన్స్ ఉంటాయి? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఇలా చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా అందరినీ కవర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. చాలా ఫ్లోలో వెళ్తున్నాను. సో నేను ఈ రోజు డెఫినెట్ గా 4 o'clock వరకు కంపల్సరీ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇది. ఎస్, కమింగ్ టు 15th ఆర్టికల్ అనేది ఏం చెప్తుందంటే prohibition of discrimination on the grounds of religion, race, caste, sex or place of birth. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో, కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాలు అంటే క్యాస్ట్, రిలీజన్, రేసు, వర్ణ అంటే దానికి సంబంధించింది, లింగ అంటే సెక్స్, పుట్టిన అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. ఈ కారణాల చేత ఎవరిని వివక్షత చూపించకూడదు. ఆ వివక్షత అనేది ఎక్కడ చూపించకూడదు అంటే పౌరులందరూ కూడా అంటే భారతదేశ పౌరులందరూ కూడా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ లో వెళ్ళడానికి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, బీచెస్ కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా, మ్యూజియంస్ కానివ్వండి, వెల్స్, బావులు అంటే వెల్స్ అంటాం, దేవాలయాలు, తర్వాత బాతింగ్ ఘాట్స్ అంటాం, పూర్వం ఉండేవి, ఒకే చోట అందరూ కూడా స్నానం చేసేవారు. సో ఇలాంటి ప్రదేశాల్లో ఈ కారణాల చేత ఎవరిని కూడా రానివ్వకుండా ఆపకూడదు. దాని మీనింగ్ అదనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే వివక్షత అనమాట. సో ప్రొహిబిషన్ అంటే స్టాప్ అనమాట. వివక్షత అనేది ఈ కారణాల వల్ల ఎవరికి చూపించకూడదు, ఈ కారణాల మీద ఎవరికి యొక్క వివక్షత అనేది చూపించకూడదు. ఈ కులం వాడివని చెప్పేసి దేవాలయాల్లో రానివ్వకుండా ఉండడం, లేదంటే ఈ మతం వాడివని చెప్పేసి నిన్ను పార్కులకు రానివ్వకుండా ఉండడం, లేదంటే యూ జస్ట్ బికాస్ ఆఫ్ ఉమెన్ యూ షుడ్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ టు మ్యూజియం, ఇలాంటివి మనకి చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. మనకి ఫేమస్ శబరిమల కేసు కూడా, రిమెంబర్ ఫ్రెండ్స్, ఫేమస్ శబరిమల కేసు కూడా తీర్పు అనేది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ప్రకారంగా ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఉమెన్ అనేటువంటి వారు వివక్షతకు గురవుతున్నారు. కాబట్టి ఒక టెంపుల్లోకి ఉమెన్ ఎందుకు రానివ్వరు? దే ఆల్సో బిలాంగ్స్ టు పర్టికులర్ సొసైటీ, వాళ్ళు కూడా సొసైటీలో భాగమే, వారు కూడా భారతదేశ పౌరులే, వారిని కూడా కేవలం ఉమెన్ అని చెప్పేసి రానివ్వకూడదు. సో ఇక్కడ ఉమెన్ ని రానివ్వకూడదు కాదండి, కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అందరూ కూడా ఉమెన్ షుడ్ బి అలౌడ్ ఇన్ టు శబరిమల టెంపుల్ అంటారు. ఉమెన్ ఆల్వేస్ షుడ్ బి ఎంటర్డ్, కానీ ఒక పర్టికులర్ జెండర్ అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వనివ్వట్లేదు కొన్ని వందల సంవత్సరాల నుంచి. సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఏమిచ్చింది మనకి? 5 జడ్జెస్ బెంచ్ అనమాట, ధర్మాసనం. కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటామండి. కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి నార్మల్ బెంచ్ కి డిఫరెన్స్ ఏమిటి అంటే, 2 జడ్జిల కంటే ఎక్కువగా ఉంటే, ఒకవేళ 3 జడ్జిల ధర్మాసనం ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. 5 జడ్జిల ధర్మాసనం ఉంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. అంటే 3 అంతకంటే ఎక్కువ జడ్జెస్ ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటాం. అంటే రాజ్యాంగ ధర్మాసనాలు అంటాం తెలుగులో. ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా శబరిమల
టెంపుల్లోకి ఉమెన్ ని కూడా ఎంటర్ అవ్వనివ్వాలి అని చెప్పింది. ఇక్కడ 4:1 రేషియోలో 4:1 రేషియో అంటే నలుగురు జడ్జిలు ఉమెన్ ని ఎంటర్ అవ్వనివ్వాలి అని చెప్పేసి ఓకే చెప్పారు. ఒకరు మాత్రం వద్దని చెప్పారు. ఆ ఒకరు ఎవరు అంటే ఇందు మల్హోత్రా అండి. ద ఓన్లీ ఉమెన్ జడ్జ్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 5 కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండి. ఓన్లీ జడ్జ్ ఆ ఇందు మల్హోత్రా అనేటువంటి లేడీ, ఒకే ఒక్క లేడీ ఆ 5 మంది సభ్యుల్లో కూడా, మిగతా అందరూ కూడా 4 మెన్ జడ్జెస్ అనమాట. తను ఒక్కతే ఉమెన్ జడ్జ్. తను మాత్రం వద్దని చెప్పింది. ఎందుకు వద్దని చెప్పింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి ఇది. ఎందుకు వద్దని చెప్పిందంటే అసలు అసలు రిలీజన్ అంటేనే ఒక మతానికి సంబంధించినది. సో సెక్యులర్ అనేటువంటి యాటిట్యూడ్ అనేది, ఎప్పుడైతే మతం అనేది ఒక నమ్మకమో ఆ నమ్మకం దగ్గరికి వెళ్ళి మనం జడ్జిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని అంటే ఆ నమ్మకాల్లో మనం తలదూర్చడం అంత అనవసరము, అంత అంత అవసరం లేదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో తద్వారా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ ఫైల్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా సుప్రీంకోర్టు అనేది 9 జడ్జిల యొక్క ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ 9 జడ్జిల యొక్క ధర్మాసనం అనేది కేవలం శబరిమల కేసెస్ లో శబరిమల ఉమెన్ ఇష్యూ మాత్రమే కాదు, ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి డిస్క్రిమినేషన్స్ అన్నిటిపై, ఐదర్ ఇట్ ఈస్ హిందూస్, ఐదర్ ఇట్ ఈస్ ముస్లిమ్స్, ఐదర్ ఇట్ ఈస్ సిక్స్ ఆర్ వాట్ ఎవర్ ద రిలీజన్, ఉమెన్స్ కి జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇన్ఈక్వాలిటీని ప్రశ్నించడానికి, చర్చించడానికి, తీర్పు ఇవ్వడానికి 9 బెంచెస్ జడ్జి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ 9 జడ్జి ఎవరు, బెంచ్ యొక్క జడ్జి అంటే యొక్క బెంచ్ ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే, ఇప్పుడు ఉన్నట్టు ప్రధాన చీఫ్ జస్టిస్ ఎవరు అంటే చెప్పండి. ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంటే ప్రజలని కేవలం ఈ కారణాల చేత, అంటే కుల, వర్ణ, వర్గ, లింగ, లేదంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ కారణాల వల్ల వివక్షత అనేది చూపకూడదు. కానీ నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ద స్టేట్. ఇక్కడ చూడండి, స్టేట్ అనే మాట వాడుతున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైతే చెప్తుంటానో మీరు పీపీటీ చూస్తూ నా మాటలు వినాలి. వివక్షత చూపరాదు అని చెప్పారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల వివక్షత చూపరాదు. మీరు ఒక డౌట్ రావచ్చు సార్, ఒక ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళి నేను అక్కడ వెళ్తాను లోపలికి, ఇది పబ్లిక్ ప్లేస్ కదా అంటే కుదరదండి. పబ్లిక్ ప్లేస్ అంటే మీనింగ్ ఏమిటి అంటే, విచ్ ఈస్ రన్ ఫుల్లీ బై ద గవర్నమెంట్ ఆర్ పార్షియల్లీ బై ద గవర్నమెంట్. పార్కులు అనేటువంటివి గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి, ఏర్పాటు చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా అది పబ్లిక్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. దేవాలయాలు కూడా ఎండోమెంట్ యాక్ట్ కింద ఉంటాయి కాబట్టి దేవాలయాలు కూడా ప్రభుత్వానికి కిందకి వస్తాయి. సినిమా థియేటర్లలో మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి అది పబ్లిక్ ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఎంటర్ అవ్వనివ్వకుండా ఉండకూడదు అని మీనింగ్ అనమాట. ప్రైవేట్ ప్లేస్ అంటే వేరే వాడి ఇంట్లోకి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను సార్, నాకు రైట్ టు డిస్క్రిమినేషన్ చూపించకూడదు కదా అంటే కుదరదండి. సో కేవలం పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం అనేది ఉమెన్స్ కి, చిల్డ్రన్స్ కి, వారికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించవచ్చు అని కూడా ఉంటుంది. డిస్క్రిమినేషన్ చూపించకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో స్త్రీలకి మరియు చిన్నపిల్లలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించవచ్చు. సో ఆ ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించడం ద్వారా వేరే వారిని డిస్క్రిమినేషన్ చేసినట్టు కాదు. అట్ ద సేమ్ టైం వెనుకబడినటువంటి తరగతులకు కూడా, అలాగే సామాజికంగా సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రీసెంట్ గా ఏం చేశారంటే 2019 లో ఏం చేశారంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి పదం కూడా యాడ్ చేశారు, ఈబీసీ. అందుకే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రావడానికి కారణం అనమాట. సో వివక్షతనే చూపకూడదు, కరెక్టే, బానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో చూపించవచ్చు. ఎవరి కోసం? స్త్రీల కోసం కానీ, పిల్లల కోసం కానివ్వండి, అలాగే సామాజికంగా వెనుకబడినటువంటి ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించవచ్చు. సామాజికంగా వెనుకబడినటువంటి తరగతుల వారికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయొచ్చు, సౌకర్యాలు కల్పించవచ్చు. రీసెంట్ గా 2019 లో ఇంకా ఏమైనా అమెండ్మెంట్ చేశారంటే, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయొచ్చు అని ఇక్కడ సవరించడం జరిగింది. తద్వారా మనకి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి 10% రిజర్వేషన్స్ అనేవి లభించడం జరిగింది. ఇక్కడి వరకు అర్థమైందా అండి? సో వాయిస్ క్లియర్ గా లేదంటే ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం అండి. ఐ థింక్ యువర్ ప్రాబ్లం. సో రిమైనింగ్ అందరికీ కూడా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదా? సో లాస్ట్ పాయింట్ మళ్ళీ వినలేదంటున్నారు.
ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందో ఉమెన్ పట్ల అంటే, ఇప్పుడు బస్సులో చూడండి, స్త్రీలకు కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చొనిద్దాం, వారిని గౌరవిద్దాం అంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా హాఫ్ టికెట్ కొడతారనమాట కొంత ఏజ్ లిమిట్ వరకు. ట్రైన్‌లో మీరు చూసినట్టయితే వుమెన్స్‌కి సెపరేట్‌గా ఒక కోచ్ ఉంటుంది. అంటే ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలే కదా ఇవన్నీ కూడా. సో, ఇది సార్ అందరూ కూడా ప్యాసింజర్సే కదా! ఎవరెళ్లి ముందు కూర్చుంటే వాళ్ళకే కదా సీట్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి కరెక్టే. కానీ అన్నిట్లో వారు మనతో కంపీట్ అవ్వలేరు కాబట్టి కొన్ని సందర్భాల్లో వారికి మనం డెఫినిట్‌గా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరాలు తీర్చాలి కాబట్టి ఇలాంటివి చేయడం జరిగింది. అదే విధంగా సమాజంలో వెనుకబడినటువంటి తరగతుల వ్యక్తులకు కూడా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు చేయవచ్చు వారి కోసం. ఆ చట్టాలు అనేటువంటివి వేరే వారి పట్ల వివక్షత చూపినట్టు కాదు అని చెప్పడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా మనకి 2019లో ఏం చేశారంటే మోడీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా వెనుకబడిన తరగతులు మాత్రమే కాదు, ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయొచ్చు. అలా పొందుపరచడం జరిగిందనమాట. క్లియరా ఫ్రెండ్స్? అందరికీ అర్థమైందా? ఎస్. నెక్స్ట్ చూడండి, 16వ అధికరణ ఏం చెప్తుందంటే 16వ అధికరణ ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటామండి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండి. ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది పౌరులందరికీ కూడా సమానంగా కల్పించడం జరుగుతుంది. అంటే మెరిట్ ఓరియంటెడ్ లోనే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ కానీ ఇక్కడ ఇంకో క్లాజ్ ఉంటుందన్నమాట. ఇంకో క్లాజ్ ఉంటుంది. అదేమిటి అంటే the state shall prevent the state shall make any provisions for the betterment of SCs, STs and other backward classes అంటుంది. రాష్ట్రం అనేది అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది మనకి రాజ్యాంగం ఏమేం చెప్పింది? 16వ అధికరణ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది సమానంగా సమాంతరంగా అవకాశం కల్పించడం జరుగుతుంది అని చెప్పింది. అంతవరకు కరెక్టే అండి. కానీ ఇక్కడ ఎస్సీలకి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి, షెడ్యూల్డ్ ట్రైబల్ వారికి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే రాజ్యాంగం మొదట్లో ఉన్నప్పుడు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అని క్లియర్ గా మెన్షన్ చేయలేదు. తర్వాత వచ్చిన కాలక్రమేణా అవి మెన్షన్ చేయడం జరిగింది. అవి చెప్తాను. సో ఈ పర్టికులర్ వర్గాల వారికి ప్రత్యేకమైన చట్టాలు చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించవచ్చు అన్నది అంటే దే కెన్ గివ్ అన్నారే కానీ దే షుడ్ బి గివెన్ అనలేదండి. అంటే వాళ్ళు ఇవ్వవచ్చు అని చెప్పారు, ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు. అందుకే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అని చెప్పింది గెటింగ్ రిజర్వేషన్స్ ఈజ్ నాట్ యువర్ ఫండమెంటల్ రైట్ అనింది. సో గెటింగ్ రిజర్వేషన్స్ ఈజ్ నాట్ యువర్ ఫండమెంటల్ రైట్. ఇక్కడ రిజర్వేషన్స్ పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదనమాట. ఎందుకు కాదు అంటే ప్రభుత్వానికి మార్గనిర్దేశకాలు ఉన్నాయి, ఇవ్వవచ్చా లేదా అనేది. ప్రభుత్వం అనేది చట్టాలు చేయవచ్చు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ కోసం అని చెప్పింది. చేయవచ్చు అన్నదంటే ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు. కానీ ప్రభుత్వాలు అనేటువంటివి కొన్ని ప్రభుత్వాలు నిజంగానే వారి యొక్క వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకురావడానికి చట్టాలు చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క రాజకీయ దురుద్దేశం కోసం కొన్ని చట్టాలు చేస్తుంటారు. అవన్నీ పక్కన పెడితే నిజంగా కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయండి. వారు పైకి రావాల్సిన అవసరం ఉంది, అందరితో సమానంగా కంపీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కాంటెక్స్ట్ లో సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ లో చెప్పిందనమాట, గెటింగ్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కు ఒక పౌరుడికి ప్రాథమిక హక్కు కాదు. పౌరుడికి ప్రాథమిక హక్కు ఏంటి? అందరికీ సమానంగా కల్పించడం జరుగుతుంది ఉద్యోగం అనేది, ప్రభుత్వ ఉద్యోగం అనేది. ప్రభుత్వానికి మాత్రమే కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వం చేయవచ్చు అన్నది, కానీ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని ఎక్కడ రూల్ లేదనమాట. అదే 2003 తర్వాత ఎవరైతే ఇతర దేశాల్లో సెటిల్ అయ్యి అక్కడ పౌరసత్వం పొంది ఉంటారో, అంటే భారతీయ పౌరులే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఆ దేశం యొక్క పౌరసత్వాలు పొందుతారో వారికి ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఇవ్వరు, ఉద్యోగం అనేది సమానంగా కల్పించరు అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అంటరానితనం, అన్టచబిలిటీ ఈస్ ప్రివెంటెడ్ ఆర్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈస్ ఫార్మిడబుల్ అంటాం.
ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీస్ ఫర్బిడెన్ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే అంటరానితనం నేరం దానికి శిక్షార్హులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంటరానితనం అంటే ఏంటి సార్ అంటే డిస్క్రిమినేషన్ అంటే మనకి ఇక్కడ అంటరానితనం కూడా ఒక టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్, కానీ ఏ గ్రౌండ్స్ మీద అని ఇక్కడ డిక్లేర్ చేయలేదన్నమాట. ఆర్టికల్ 15 కి ఆర్టికల్ 17 కి డిఫరెన్స్ ఏమిటి అంటే ఆర్టికల్ 15 లో ఈ కారణాల చేత అంటే కొన్ని పర్టికులర్ రీజన్స్ చెప్పి ఆ రీజన్స్ పట్ల ఎవరిపైన వివక్షత చూపించకూడదు అన్నారు. కానీ ఆర్టికల్ 17 లో రీజన్స్ ఏం చెప్పలేదు. సింపుల్ గా అంటరానితనం నేరం. అంటరానితనం అంటే వేరే వాడిని వెళ్ళి టచ్ చేస్తే నేరం అని నేరం కాకుండా పోదండి. అది దట్ ఈస్ నాట్ ద వే హియర్. అంటరానితనం నేరం అంటే మీనింగ్ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కులం వాడివని చెప్పేసి టెంపుల్లోకి రానివ్వకుండా, ఒకవేళ రానిచ్చినా కూడా ఏదో ఒక మూలను కూర్చోబెట్టి వాళ్ళకి సపరేట్ గా చేసి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. అన్టచబిలిటీకి డిస్క్రిమినేషన్ కి డిఫరెన్స్ అంటే ఆర్టికల్ 17 కి ఆర్టికల్ 15 కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. అదేమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదైనా హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళాడు అనుకోండి. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అతన్ని లోపలికి రానివ్వలేదు అంటే అది కేవలం కొన్ని కారణాల పట్ల రానివ్వలేదు, కేవలం ఒక మతం వాడివా లేదంటే ఒక కులం వాడివా అని చెప్పేసి రానివ్వలేదు అంటే డిస్క్రిమినేషన్ అన్నమాట. ఒకవేళ లోపలికి రానిచ్చిన తర్వాత అతను ఒక వర్గానికి చెందిన వాడను కొన్ని కారణాల చేత అందరితో సమానంగా కాకుండా హోటల్లో ఒక మూలన కింద కూర్చోబెట్టి అందరికీ సర్వ్ చేసే ప్లేట్లో కాకుండా ఒక సత్తు ప్లేట్లో కానివ్వండి, లేదంటే ఒక విస్తరలో భోజనం పెట్టేశారు అనుకోండి, దట్ ఈస్ వాట్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ ఈస్ నథింగ్ బట్ ద కంపారిజన్ విత్ 1% to 1%. డిస్క్రిమినేషన్ అనేది కొన్ని కారణాల వల్ల మనల్ని అసలు లోపలికి రానివ్వకుండా ఉండడం అనమాట. క్లియర్ ఇక్కడి వరకు? ఇక్కడి వరకు అర్థమైందండి? అలాగే మనకి ఆర్టికల్ 18 అన్నమాట. ఆర్టికల్ 18 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 18 అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే బిరుదుల యొక్క నిషేధం అంటే టైటిల్స్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే బిరుదులు అనేటువంటివి ఎవరి పేరు పక్కన కూడా ఇంక్లూడ్ చేసుకోకూడదు. ఎందుకు వచ్చింది ఇదంటే సమానం అంటే రైట్ టు ఈక్వాలిటీలో ఎందుకు ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊర్లలో కొంతమంది ఉంటారండి జమీందారులని ఇంకోటని. మనకి బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించేప్పుడు ఖాన్ బహదూర్ అని, రాయ్ బహదూర్ అని, జమీందారులని ఇంకోటని ఇలా ఒక్కొక్కరి పక్కన పేర్లు ఉంటాయి. అంటే సమాజంలో అందరూ సమానంగా బతుకుతున్నప్పటికీ కూడా వారి పేరు పక్కన ఈ యొక్క పేర్లు ఉండడం అంటే సమాజంలో అందరికంటే వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూడడం, అందరితో పాటుగా కాకుండా అందరితో సమానంగా కాకుండా కొంత గొప్పగా చూడడం, ఇలాంటి వివక్షత అనేది ఉంటుంది ఆ సమయంలో. అందుకని రాజ్యాంగ నిపుణులు ఏం ఆలోచించారంటే ఇలాంటి బిరుదులు అనేటువంటివి ఎవరు కూడా ఉపయోగించరాదు అని చెప్తుంది. చూడండి అధికరణ 18 ప్రకారం భారత పౌరులు ఎలాంటి బిరుదులు పొందరాదు, ఇతర దేశాల నుంచి కూడా ఎలాంటి బిరుదులు పొందరాదు. మనకి కొన్ని కంట్రీస్ నుంచి సర్ అని ఇంకోటని టైటిల్స్ ఒకవేళ ఇస్తే తీసుకోకూడదు. సో బిరుదులకి అవార్డ్స్ కి డిఫరెన్స్ ఉందండి. టైటిల్ కి అవార్డుకి డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. టైటిల్ అంటే బిరుదు, క్లియర్. అవార్డ్ అంటే మనకి ఇక్కడ మన గౌరవప్రదాన్ని అంటే మన యొక్క టాలెంట్ ని బేస్ చేసుకొని మనకి ఇచ్చే బిరుదుగా పరిగణిస్తాం అనమాట. టైటిల్ అంటే మనకి ఫాదర్స్ నుంచి కానివ్వండి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి కానివ్వండి, మనమే పెట్టుకుంటే దాన్ని టైటిల్ అంటాం. అలాంటి టైటిల్స్ అనేవి పెట్టుకోకూడదు. కానీ ఎక్సెప్ట్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇచ్చారు. అది ఏది అంటే అకాడమిక్ అండ్ మిలిటరీ. అంటే మనం చదువుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అనుకోండి, లేదంటే ఎంబీఏ అనుకోండి, లేదంటే డిగ్రీ డాక్టరేట్ చేసామనుకోండి. సో మన పేరు పక్కన బీటెక్ అని, లేదంటే ఎంటెక్ అని, డాక్టర్ అని, ప్రొఫెసర్ అని ఇలాంటి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అకాడమిక్ టైటిల్స్ కిందకి వస్తాయండి. అకాడమిక్ టైటిల్స్ ఇవి మాత్రం పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడనివి ఏంటి అవి వచ్చేసి మనకి రాయ్ బహదూర్ అని, ఖాన్ బహదూర్ అని, సో ఇలాంటివి ఉంటాయి కదా ఉదాహరణకి, అవి మాత్రం పెట్టుకోకూడదు పేరు పక్కన. తర్వాత మిలిటరీ టైటిల్స్ లో మనకి లెఫ్టినెంట్ అని, సిపాయి అని, మేజర్, కర్నల్ ఇలాంటివి, లెఫ్టినెంట్ కర్నల్ ఇలాంటి బిరుదులు.
డిఫెన్స్ సర్వీసెస్ లో ఎవరైతే ఉంటారో వారు బిరుదులు తీసుకోవచ్చు, వారి యొక్క టైటిల్స్ అనేవి పెట్టుకోవచ్చు, అక్కడ ఏమీ తప్పు లేదు అని చెప్పడం జరుగుతుంది. క్లియర్. మరి భారత రత్న, ఈ యొక్క భారత రత్న మరియు పద్మ అవార్డ్స్ అవి టైటిల్స్ కిందికి వస్తాయా, అవార్డ్స్ కిందికి వస్తాయా అంటే అవి అవార్డ్స్ కిందికి వస్తాయి అని సుప్రీం కోర్ట్ అనేది క్లియర్ గా చెప్పింది. అవి అవార్డ్స్ కిందికి వస్తాయి. అవార్డ్ అంటే బిరుదు అండి, టైటిల్ అంటే ఏంటండి? సో అలాంటిది టైటిల్ కూడా బిరుదే, కాకపోతే ఇక టైటిల్ అనేది డిఫరెన్స్ ఉంది, మీనింగ్ డిఫరెన్స్ ఉంది. అవార్డ్ అనేది ఈ యొక్క భారత రత్న కానివ్వండి, పద్మ అవార్డ్స్ కానివ్వండి, మన యొక్క ప్రతిభని దృష్టిలో పెట్టుకొని మన ప్రతిభని గుర్తించడానికి అవార్డు ఇస్తారు. సో అవార్డ్స్ అనేవి పెట్టుకోవచ్చు. కానీ రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనమాట, మోహన్ బాబు మరియు బ్రహ్మానందం, ఈ వీరిద్దరు యాక్టర్స్ తెలుసు కదా మనందరికీ. వీరిద్దరు కేసులో ఏం చెప్పిందంటే, వీరిద్దరు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే, ఒక సినిమా ప్రమోషన్ లో వారి పేరు పక్కన మోహన్ బాబు పద్మశ్రీ, బ్రహ్మానందం పద్మశ్రీ అని వారి పేరు పక్కన ఈ యొక్క అవార్డ్స్ ని రాసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి వెళ్ళి హైకోర్టులో కేసు వేశాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇలా మీరు ఉపయోగించుకోకూడదు, మీ ప్రతిభని ఆధారంగా ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చారు తప్ప మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రమోట్ చేసుకోకూడదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి పేరుకు ముందు కానివ్వండి, పేరుకు తర్వాత కానివ్వండి, ఈ అవార్డ్స్ గురించి రాసుకోకూడదు అని పూర్తిగా నిషేధించింది. అందుకే ఆ తర్వాత నుంచి పేరుకు పైన కానీ పేరు కింద కానీ రాస్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ లాలో లూప్ హోల్స్ అనమాట. సో సి ఆనంద్ నందు సార్, మరి రెడ్డి చౌదరి ఇలా పెట్టుకుంటారు కదా, అవి క్యాస్ట్ అండి. దోస్ నాట్ కమ్స్ అండర్ టైటిల్. అవి క్యాస్ట్ కి సంబంధించినటువంటివి. దెర్ ఈస్ నో ఇష్యూ ఫర్ దట్. దాని గురించి ఎటువంటి ఇష్యూ లేదనమాట. క్లియర్. సో అందరికీ క్లియర్ గా వినిపిస్తుందా? నాగశ్రీ ఒక క్వశ్చన్ అడిగాడు, రిజర్వేషన్స్ అనేవి 50% మాత్రమే ఉండాలి కదా, 50% మాత్రమే ఉండాలి కదా, మరెందుకు ఈ యొక్క ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత మనకి 60%కి వెళ్ళిపోయాయి అన్నారు. కరెక్ట్ అండి, కరెక్టే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మనకి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓబీసీ రిజర్వేషన్స్ 27% అనేది వ్యాలిడే, ఇవ్వవచ్చు. అంటే ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఏదైతే 27% ఓబీసీ రిజర్వేషన్ లో ఉందో అవి ఇవ్వవచ్చు. కానీ మొత్తం రిజర్వేషన్లు అనేటువంటి 50% కంటే పెరగకూడదు. ఈ ఓబీసీ రిజర్వేషన్స్ అనేటువంటివి కేవలం ఓబీసీ క్యాస్ట్ లో ఉండేటువంటి వారు ఈ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సపరేట్ చేయాలి. నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క రిజర్వేషన్ వర్తించడం జరుగుతుంది. తర్వాత కొంత ఎకనామిక్ లిమిట్ కూడా పెట్టారు. 6 లక్షల లోపు ఉన్న వారికి ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తుంది. సో అలా చెప్పారు. మీరు చెప్పింది కరెక్టే, 50% కంటే పెంచకూడదని చెప్పింది. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది 10%, 50+1 60 అయిపోయింది. సో అందుకే ఇక్కడ ఏం చేశారంటే అమెండమెంట్ అనేది 103వ రాజ్యాంగ సవరణ అనేది ఫస్ట్ 16 ఆర్టికల్కి చేయలేదండి. మొట్టమొదటిగా 15 క్లాస్ 4 దానికి యాడ్ చేశారు. ఏం చేశారంటే, ప్రభుత్వం అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజలకు కూడా ఏదైనా చట్టాలు చేయవచ్చు అని చెప్పారు. అంటే రాజ్యాంగ సవరణ చేశారు. సో తద్వారా 10% రిజర్వేషన్ యాడ్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోయింది అనమాట. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే తీర్పు ఇవ్వాలి. సో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ అనేవి యూపీఎస్సీలో కూడా ఇస్తున్నారండి. యూపీఎస్సీ లెవెల్లో కూడా అవి యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు అందరికీ అర్థమైందా అండి? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 19 నుంచి డిస్కస్ చేద్దామండి. ఆర్టికల్ 19 నుంచి డిస్కస్ చేద్దాం. అవేమిటి అంటే ఆర్టికల్ 19 నుంచి డిస్కస్ చేద్దాం. చూడండి, స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. అంటే స్వేచ్ఛ హక్కు లేదంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాం. అంటే ఈ యొక్క స్వేచ్ఛ హక్కులో ఎటువంటి రైట్స్ ఉంటాయి అంటే ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు, 19, 20, 21, 22 ఇలాంటి 4 ఆర్టికల్స్ ఉంటాయి. సో 19 ఏంటో చూద్దాం. సో ఆర్టికల్ 19 కింద మనకి మళ్ళీ 6 రైట్స్ ఉంటాయి. 6 రైట్స్ ఉంటాయి, 6 రైట్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే మనం మాట్లాడవచ్చు, మన యొక్క ఒపీనియన్ తెలియజేయచ్చు, విచ్ ఇంక్లూడ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్పీచ్ అనేది, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది తెలియజేయచ్చు అనమాట సమాజంలో. అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్ అనమాట. అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అంటే నలుగురు కలిసి మీటింగ్ పెట్టుకోవచ్చు, మనం నలుగురం కలిసి నార్మల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. వితౌట్ ఆర్మ్స్ అంటే ఎటువంటి ఆయుధాలు పట్టుకోకుండా, ఎటువంటి ఆయుధాలు క్యారీ చేయకుండా మనం కలిసి మీటింగ్స్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అవి అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ అంటే ఫ్యాక్టరీస్ లో కానివ్వండి, వర్క్ ప్లేసెస్ లో కానివ్వండి, అసోసియేషన్స్ ఫామ్ చేసుకోవచ్చు, యూనియన్లు ఫామ్ చేసుకోవచ్చు. అది కూడా వారి యొక్క ప్రాథమిక హక్కు అనమాట. మనకి ఆర్టీసీ యూనియన్స్, కొన్ని ఫ్యాక్టరీస్ లో యూనియన్స్ ఉంటాయండి. సో అలా యూనియన్స్ ఫామ్ చేసుకోవడం కూడా ప్రాథమిక హక్కే అని చెప్తుంది. మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు అనమాట కూడా. సో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ ఈ పర్టికులర్ 6 హక్కులకి కూడా ప్రతి హక్కు మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏమిటి అంటే, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి పక్కన వాళ్ళని తిట్టకూడదు, బాధ పెట్టకూడదు అనమాట. అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ ఇది కూడా. తర్వాత అసోసియేషన్ ఆఫ్ యూనియన్స్ అంటే 4-5 మంది జట్టు కలిసి ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయకూడదు. మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా అంటే మనకి ఏదైనా డెడ్లీ డిసీజ్ వచ్చినప్పుడు, ఏదైనా పాండమిక్ లాంటిది కానీ వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వ ఆధీనంలో మనం ఉండాలి. మనల్ని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి కుదరదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా పేషెంట్స్ తీసుకోండి. కరోనా వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడైనా తిరిగేస్తానంటే కుదురుతుందా? బికాస్ కుదరదు. ఎందుకంటే అక్కడ నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, మూవ్మెంట్ విత్ ఇన్ ద కంట్రీ, ఎక్కడికైనా వెళ్తానంటే కుదరదండి. సో రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. రిసైడ్ అండ్ సెటిల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. రిసైడ్ అండ్ సెటిల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి మనం అక్కడ జీవనం పొందవచ్చు, అంటే అక్కడే సెటిల్ అవ్వవచ్చు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ లోకి వెళ్ళి మనం సెటిల్ అవ్వకూడదు. ఎందుకు అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ లో వాళ్ళ యొక్క సంస్కృతికి భంగం కలుగుతుంది, వాళ్ళ యొక్క ప్రజలకు నష్టం జరుగుతుంది చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఎప్పుడైనా పానీపూరి తింటాం, పానీపూరి చేసే వారందరూ కూడా మాక్సిమం మనకి బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి వస్తుంటారు. అంటే వేరే రాష్ట్రం అయినప్పటికీ, అంటే దేశమంతా ఒక్కటే, ఇండియా ఇస్ ఎ సింగిల్ యూనిట్ అని తెలియజేయడం కోసం ఈ రెండు పాయింట్స్ మనకి యాడ్ చేయడం జరిగింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. తర్వాత ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్, ఎటువంటి వృత్తి అయినా మనం ఫాలో అవ్వచ్చు. ఎటువంటి వృత్తి అన్నారు కదా అని చెప్పేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం తీసుకోవడానికి వీలేదు. కేవలం లీగల్ గా ఉండేటువంటి వృత్తి అంటే ఏదైతే పని ఉంటుందో అవి మాత్రమే తీసుకోవాలి. అమెండ్మెంట్ కి ఆర్టికల్ కి డిఫరెన్స్ అంటే, ఆర్టికల్ ఏంటంటే ఒక పాయింట్ అనమాట. అంటే ఆ నెంబర్ మీద జతపరిచినటువంటి ఒక పాయింట్. ఆ పాయింట్ కి సవరించాము అంటే, ఆ సెంటెన్స్ కి ఏదైనా మన సవరణలు చేసాము అంటే దాన్ని అమెండ్మెంట్ అంటాం. అమెండ్మెంట్ అంటే మోడిఫైయింగ్ ఆర్ చేంజింగ్ అనమాట, అనే మీనింగ్ అనమాట. క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అన్నారు. ఎనీ ప్రొఫెషన్ అన్నారు కదా సార్, మరి ఏదైనా చేయొచ్చు అంటే చట్టపరంగా ఏవైతే ఉన్నాయో అవి చేయొచ్చు అండి. గంజాయి వ్యాపారం చేస్తాను, లేదంటే కిడ్నాపులు చేస్తాను, లేదంటే అక్రమంగా స్మగ్లింగ్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే లీగల్ గా ఏవైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం చేయాలి. మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఎక్కడికైనా మనం వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తానండి, లేదంటే ఉత్తరప్రదేశ్ వెళ్తాను, లేదంటే కేరళ వెళ్తాను, నా ఇష్టం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ నాకుంది. కానీ ఎప్పుడు స్వేచ్ఛ అనేది ఉండదు అంటే, మనకి ఏదైనా రిస్ట్రిక్షన్స్ అన్నాను కదా, మనకి ఏదైనా సపోజ్ కరోనా తీసుకోండి. ఈ కరోనా అనేది ఒక వ్యక్తికి సోకినప్పుడు ఆ వ్యక్తిని క్వారంటైన్ లో పెడుతున్నారు. ఎందుకు? ఆ వ్యక్తి వల్ల వేరే వాళ్ళకి రాకుండా సోకడానికి. సో ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి నాకు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా ఉంది, నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం అంటే కుదురుతుందా? బికాస్ మనం చేసే పని ఎదుటి వారికి నష్టం కలిగించకూడదు అని నేను చెప్తున్నాను అనమాట. షెడ్యూల్ అంటే ఒక చాప్టర్ లాంటిదండి. చాప్టర్ లో ఉండేటువంటి పాయింట్సే ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్, సో మనకి ఆర్టికల్ 19 లో మనకి 7 రైట్స్ ఉండేవంటి. ఫస్ట్
ఆ 7 రైట్స్ లో మనకి ఆస్తి అనేది కూడా రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది కూడా ప్రాపర్టీని సంపాదించుకోవడం, ఆస్తిని సంపాదించుకోవడం కూడా ఒక హక్కుగా ఉండేది. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క హక్కుని 1978లో డిలీట్ చేయడం జరిగింది. సో 19వ ఆర్టికల్ కింద మనకి కేవలం 6 హక్కులు మాత్రమే ఈ రోజుకి ఉన్నాయి. 20వది మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ మీనింగ్ ఏమిటంటే, ప్రొటెక్షన్ అంటే రక్షించుకోవడం, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ అంటే ఇక్కడ నేరము, కన్విక్షన్ అంటే దోషి అనమాట, కన్విక్టెడ్ అంటే దోషి, అఫెన్స్ అంటే నేరం అనమాట. ఒక నేరం చేసిన వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ఉండేటువంటి హక్కులు అనమాట. ఒక నేరం ఆపాదించిన వ్యక్తి కావచ్చు, ఒక నేరం చేసినటువంటి వ్యక్తి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నేరం చేశాడండి. ఆ వ్యక్తి నేరం చేశాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆ వ్యక్తిని విత్ ఇన్ 24 hours లో కోర్టులో హాజరుపరచాలి. అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి అవసరమైతే లాయర్ ని కన్సల్ట్ అయ్యే అవకాశం కల్పించాలి. ఇక్కడ అరెస్ట్ అయిన వ్యక్తి లాయర్ ని కన్సల్ట్ అవ్వడం కూడా ప్రాథమిక హక్కుగా మనం భావించాలి. ఇక్కడ అరెస్ట్ అయిన వ్యక్తి పట్ల 3 ప్రొవిజన్స్ ఉన్నాయండి. 3 ప్రొవిజన్స్. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అంటే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా మీనింగ్ ఏమిటి అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేశారు అనుకోండి. ఈ రోజు ఏంటి డేటు 22 ఆగస్ట్ 2020. ఒక వ్యక్తిని దొంగతనం కేసులో ఈ రోజు అరెస్ట్ చేశాను అనుకోండి. దొంగతనానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయనుకోండి. అంటే ఏ చట్టాలైతే అమల్లో ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం మాత్రమే అతని పైన శిక్ష అనేది విధించాలి అని చెప్పడం జరుగుతుంది. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అంటే మీనింగ్ ఏమిటంటే, ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఆ చేసిన సమయానికి ఏవైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాల ప్రకారమే శిక్షించబడుతుంది. ఒకవేళ ఈ రోజు నేరం చేశాడండి, రేపు ఆ చట్టం అనేది మార్చిన చట్టానికి ఇతనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎటువంటి సంబంధం ఉండదు. అదేవిధంగా గతంలో ఏదైనా చట్టాలు కొట్టివేసి ఉంటే దానికి ఇతనికి ఏమి సంబంధం ఉండదు. ఎవరైతే వ్యక్తి నేరం ఎప్పుడైతే చేసి ఉంటాడో అప్పుడు ఉన్నటువంటి చట్టాలు, అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా అతన్ని శిక్షించడం జరుగుతుంది. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అంటే మీనింగ్ అది. నో డబుల్ జియోపార్టీ అంటే, ఒక వ్యక్తి నిజంగానే నేరం చేశాడు అంటే ఆ వ్యక్తికి ఆ నేరానికి తగ్గట్టు శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష మాత్రం వేయాలి. ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే వేయాలి. పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్, నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్. నో అనేటువంటి పదం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఒక శిక్షకు మాత్రమే అర్హుడు, ఒక శిక్ష మాత్రమే వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాంగ్ రూట్ లో వెళ్తే 500 ఫైన్ అనుకోండి, 1000 తీసుకోకూడదు. అదే విధంగా 6 నెలలు జైలు శిక్ష అయితే 12 నెలలు వేయకూడదు, అంటే 1 year వేయకూడదు. అంటే ఆ శిక్ష ఎంతైతే ఉందో ఆ శిక్ష ఒకసారి మాత్రమే వేయాలి. ఎందుకంటే ఒకసారి తప్పు చేస్తే ఒకసారి మాత్రమే శిక్ష అనేది వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ మీనింగ్ ఏమిటి అంటే, ఒక వ్యక్తి నేరం చేశాడని చెప్పేసి అతని చేత బలవంతంగా ఒప్పించకూడదు. అతని చేత బలవంతంగా ఒప్పుకో అని బలవంత పెట్టకూడదు అనమాట. నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్. ఏదైనా ఒక నేరం విషయంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టయితే షెల్ బి కంపెల్డ్, నో అనే పదం గుర్తు పెట్టుకోండి. నో పర్సన్ షెల్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. అంటే ఇది నువ్వే చేసావని బలవంతంగా ఒప్పుకో అని అతని మీద ప్రెషర్ తీసుకురాకూడదు. కానీ మరి ఇక్కడ ఎవిడెన్సెస్ కావాలి అంటే అతను సహకరించాలి కదా సార్ అంటాం. సహకరించడానికి కోసం అతని యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు, వేలిముద్రలు తీసుకోవచ్చు, హెయిర్ శాంపిల్స్ తీసుకోవచ్చు, సంతకం తీసుకోవచ్చు, అంటే ఇలాంటి అంశాలు తీసుకోవచ్చు. కానీ అతన్ని బలవంతంగా ఇది నువ్వే ఒప్పుకో అని అన్నట్టుగా ప్రభావితం చేయకూడదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే మీనింగ్ అది. తనకై తాను బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీనింగ్ అండి. క్లియరా ఇక్కడి వరకు? ఇక్కడి వరకు క్లియర్ అండి? ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్. సో 21st మనం చూసినట్టయితే ఇవి ఆల్రెడీ తెలుగులో ఉన్నాయండి. మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డోంట్ వరీ అబౌట్ దట్.
సో 21 చూడండి. 20 చెప్పాను కదా, 21 చూడండి. 21 ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రాణాలు కాపాడుకునే స్వేచ్ఛ అన్నమాట. సో ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ కిందనే పరిగణించబడుతుంది. అధికరణ 21 ప్రకారం ఏ పౌరుడు తన స్వేచ్ఛను, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగి లేడు చట్టాన్ని తప్పి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలంటే, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే రైట్ టు ప్రైవసీ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి వస్తుందండి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఎవరి జీవితాన్నైనా ఎవరి జీవితాన్నైనా తీసుకోవాలి అంటే అది చట్ట ప్రకారమే తీసుకోవాలి తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ ఉరి శిక్ష వేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది కదా సార్, మరి జీవించే హక్కు ఉంది కదా, అతను ఎందుకు ఉరి శిక్ష వేస్తున్నారంటే చట్టం ప్రకారం ఏదైనా ఉంది అంటే రైట్ టు లైఫ్ అనే కూడా తీసేసుకోవచ్చు. అంటే రైట్ టు లైఫ్ ఉంది కదా అని చెప్పేసి అతను ఎటువంటి తప్పు చేసినా కూడా అతని మీద ఎటువంటి కేసెస్ లేకుండా చేయలేమన్నమాట. సో డెఫినెట్ గా ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తి యొక్క హక్కు అనమాట. డెఫినెట్ గా హక్కే. కానీ ఆ ప్రాణాలు తీసుకోవడం అనేది, ప్రాణాలు తీయడం అనేది చట్టపరంగా తీసుకుంటే తప్పు లేదు. సో అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వీ కెన్ టేక్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రీసెంట్ గా మనం చూసాం, ఆధార్ లింకింగ్ కోసం ఫోన్ నెంబర్, అదే ఆధార్ లింక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్ టు పాన్ అకౌంట్ ఇలా చేయడం జరుగుతుంది. అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆధార్ తో లింక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో జస్టిస్ పుత్తుస్వామి ఏం చేశాడంటే కేసు ఫైల్ చేశాడు. అసలు ప్రతి ఒక్కటి కూడా ఆధార్ తో లింక్ చేస్తున్నారు, సైబర్ సెక్యూరిటీ ఎంత బలంగా ఉంది, రేపు ఏదైనా జరిగితే అందరి యొక్క సమాచారం అనేది మిస్ అవుతుంది, అందరి యొక్క సమాచారం అనేది మిస్ అయిన తర్వాత అందరికి ఏదో ఒక విధంగా నష్టం జరుగుతుందని చెప్తే ఆధార్ తో లింక్ అనేది చేయక్కర్లేదు అన్ని, సో ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా ఆధార్ తో లింక్ పెడుతున్నారు, పెట్టకూడదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఆ కేసులోనే రైట్ టు ప్రైవసీ అంటే గోప్యత హక్కు, మనకి గోప్యత హక్కు అనేది కూడా డెఫినెట్ గా ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరుగుతుంది. మనకి రైట్ టు స్లీప్, తర్వాత రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, రైట్ అగేన్స్ట్ సౌండ్ యొక్క సౌండ్ పొల్యూషన్ గురించి కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ గురించి కానివ్వండి, రైట్ టు అసెస్ ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోకి వస్తాయి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో మనకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి సంఖ్యలు వేయడం కూడా నేరమే అండి. సంఖ్యలు వేసినా కూడా ఆ వ్యక్తి యొక్క ఈ యొక్క ఆర్టికల్ 21 అనేది భంగం కలిగినట్టే అనమాట. ఆ వ్యక్తికి ఆర్టికల్ 21 అనేది భంగం కలిగినట్టే అనమాట. సో క్లియర్. సో క్లాస్ నేను ఎండ్ చేసేంత వరకు వేరే క్లాస్ స్టార్ట్ అవ్వదండి, డోంట్ వరీ. నేను ఎండ్ చేసేంత వరకు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వదు. లాస్ట్ పాయింట్ చెప్తాను, ఆర్టికల్ 22 చెప్తాను చూడండి. ఆర్టికల్ 22లో మనకి ఆర్టికల్ 22లో మనకి ఆర్టికల్ 22లో మనకి సారీ ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చదువుకునే హక్కు అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 2002లో ఇవ్వడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్టికల్ 22 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్, అంటే కొన్ని సందర్భాల్లో తప్ప కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుంచి నిర్బంధం, అరెస్ట్ అంటే మామూలుగా అరెస్ట్ చేయడం, అంటే నిర్బంధం అంటే బంధించేయడం అనమాట. ఇది అక్కడ ఒక వ్యక్తి ఏదైనా నేరం చేస్తే ఆ వ్యక్తిని నేరం ప్రకారం అరెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు అనే శిక్ష వేస్తే ఆ శిక్ష అతనికి అమలు చేయడాన్ని పునేటివ్ డిటెన్షన్ అంటాం. పునేటివ్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తి నేరం చేశాడు కాబట్టి ఆ నేరం రుజువైన తర్వాత కోర్టు అనే శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవిస్తే అతనికి పునేటివ్ డిటెన్షన్ అంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తి ద్వారా ఏదైనా భవిష్యత్తులో కానివ్వండి ఆ వ్యక్తి వల్ల ఎవరైనా ప్రభావితం అయ్యి ఏదైనా నేరాలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని భావిస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్ లో దీన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అంటే నేరం చేయకముందే వ్యక్తిని అరెస్ట్ చేసినా నిర్బంధించినా దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కిందకి వస్తుంది అనమాట. ఇలా చేయడం తప్పు అని ఇక్కడ ఆర్టికల్ 22 చెప్తుంది. కేవలం కొన్ని కేసెస్ లో మాత్రమే చేయడం తప్పు అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 370 ఆర్టికల్ రివోక్ చేసినప్పుడు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాని ప్రివెంటివ్ డిటెన్షన్ చేశారు కదా, ఎస్ఆర్ నో. సో ఈ కాంటెక్స్ట్ లో ఇలా ప్రాథమిక హక్కుల్లో భాగంగా అలా చేయకూడదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందో చేయొచ్చు అని ప్రభుత్వం వాదిస్తుంది అనమాట. సో ఇక్కడి వరకు క్లియరా? సో టుడే వి విల్ ఎండ్ ద సెషన్.
సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎకానమీ క్లాస్ జరుగుతుంది. పునిటివ్ అంటే ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత శిక్ష అనుభవించడం పునిటివ్ డిటెన్షన్. నేరం చేయకముందే నేరం చేస్తాడేమో అనేటువంటి అనుమానంతో ముందుగా అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్. ఎంసీక్యూస్ అనేటువంటివి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ క్లియర్ గా అయిపోయిన తర్వాత, నెక్స్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత థర్డ్ క్లాస్ లో మీకు ఎంసీక్యూస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ. క్లియర్? సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.